అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రస్తా టీవీ. నేను మీ యాంకర్ ప్రజ్వల్ మేర్లపాక. సో ఈరోజు మనతో పాటు ఒక మంచి మట్టిలో మాణిక్యమైతే ఉన్నారు. ఆయన ఎవరు, ఏంటి, ఎలా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సో మీ పేరు? నా పేరు బాలరాజు. ఓకే. అముడూరు బాలరాజు. అముడూరు బాలరాజు. సినీ జానపద గేయ రచయిత. ఓకే. సో మీ టాలెంట్ ఏంటి, ఒకసారి మీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ టాలెంట్ ఏంటో చూద్దామా? ఓకే సార్, చూద్దాం. సో రెడీ. అందమైన ఆడపిల్ల, పల్లెటూరు పడుచు పిల్ల, సన్నని నడుము లాంటి దానివే ఓ రమణమ్మ, చూడా చక్కని అందగత్తెవే. అందమైన ఆడపిల్ల, పల్లెటూరు పడుచు పిల్ల, అందమైన ఆడపిల్ల, పల్లెటూరు పడుచు పిల్ల, సన్నని నడుము లాంటి దానివే ఓ రమణమ్మ, చూడా చక్కని అందగత్తెవే. అందమైన ఆడపిల్ల, పల్లెటూరు పడుచు పిల్ల, అందమైన ఆడపిల్ల, పల్లెటూరు పడుచు పిల్ల, సన్నని నడుము, ఆహా, సన్నని నడుము లాంటి దానివే ఓ రమణమ్మ, చూడా చక్కని అందగత్తెవే. సూపర్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగా పాడారండి. ఎప్పుడు నేర్చుకున్నారు ఇవి? ఎప్పటి నుంచి మీకు అలవాటు ఇలా పాడడం? ఇది నేను చాలా చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి నేను పల్లెటూరులో నాట్లు వేసుకుంటూ ఆ టైం నుంచి ఈ పాటలు మొదలు పెట్టడం జరిగింది. ఆహా. అదే క్రమంలో రోజు రోజుకి పాటలు నేర్చుకుంటూ పాడుకుంటూ తర్వాత రాయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పాటలు రాస్తూ 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 సుమారు ఇప్పటికి ఒక 500 పాటల వరకు 500 పాటల దాకా రాశారు? 500 పాటల వరకు రాశాను. ఓకే. 500 పాటలు గుర్తున్నాయా? 500 పాటలు అన్నీ గుర్తున్నాయి, కానీ కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమన్నా బుక్లో కానీ అలాంటివి బుక్లో రాశాను, పెద్ద బుక్కే రాశాను. బుక్ ఉంది, ఆ బుక్కి నా ఫోటో పెట్టాను. ఆ ఫోటో కింద ఆ పాట ఎప్పుడు రాశాను, టోటల్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీ ఊరు ఎక్కడండి? మీ ఊరేంటి? మా ఊరు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం అముడూరు పంచాయతీలో ఉన్నటువంటి పరమాలపల్లి. తిరుపతి జిల్లా. సో ఏర్పేడు మండలం. మీకు ఈ జానపద గేయాలు అంటారు కదా వీటిని? ఓకే. చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళు అనమాట? చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఈ జానపద గీతాలంటే నాకు చాలా ఇష్టం. పల్లెల్లో నాట్లు, మాది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నేను రైతు కుటుంబంలో జన్మించాను. ఆ రైతు కుటుంబంలో నుంచి మాకు ఎక్కువ పొలాలు ఉండి పనులు చేయడం వల్ల ఆ పనులకి వచ్చినట్టు కూలీలు వచ్చి పనులు చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ నన్ను ఎక్కువగా పాటలు పాడమని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందులో వాళ్ళు పాడుతూ ఉంటారు. ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు? అదే మా ఊర్లో అంటే చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, మాకు పనులకు వచ్చిన వాళ్ళు. ఓకే ఓకే. మాకు పనులకు వచ్చిన వాళ్ళలో వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాటలు వింటూ నేను వాళ్ళకి నారేతలో నారు కట్టలు వేసి, అంటే పొలాల్లో వరి నాటుతూ ఇలా సాంగ్స్ పాడేవాళ్ళు. పాడుతూ ఆడవాళ్ళు పాడేవాళ్ళు మహిళలు. వాళ్ళు పాడుతూ ఉన్న క్రమంలో వాళ్ళకి నేను నారు కట్టలు వేస్తూ ఆ పాటల్ని నేను అప్పటికప్పుడే ఓన్ గా మీ సొంతంగానే నా సొంతంగానే ఎవరు నేర్పించినట్టు కాదు. ఓకే. నా పక్క వాళ్ళు ఏమన్నా పాడే పాటలు కూడా కాదు. ఓ సూపర్. నిజంగా ఎక్సలెంట్. మీ ఎంతవరకు చదువుకున్నారండి? సార్ నేను వచ్చి చదువు అయితే 92లో వచ్చి 7th క్లాస్ ఫెయిల్. 1991లో 7th డిస్కంటిన్యూ అయ్యాను. అప్పుడు 7th వరకే కదా పాస్? 10th లాగా మీకు? అప్పుడు 7th పాస్ అయితే 10th క్లాస్ పాస్ అయినంత ఫీలింగ్ అనమాట. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా ఉందో అప్పుడు 7th అంత స్ట్రిక్ట్ గా ఉండేది ఎగ్జామ్ అనమాట. ఓకే. అలాంటి టైంలో నాకు కొన్ని సందర్భాలు కారణాల వల్ల ఈ విలేజ్లో ఎక్కువ పనుల వల్ల, మా పొలాల పనుల వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ లేక చదవలేకపోయాను. ఎవరైనా డిస్కరేజ్ చేసేవాళ్ళు, అంటే వెక్కిరించే వాళ్ళ, ఇట్లా నువ్వు పాటలు పాడుకుంటా ఉంటాడు వాడు ఒక పిచ్చి, చాలా ఎక్కువ, అసలు మామూలుగా కాదు. డిస్కరేజ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేసేవాళ్ళే. పాటలు పిచ్చోడు అన్నారు, మెంటలోడు అన్నారు, కథలు పిచ్చోడు అన్నారు. అసలు నా పాటలు నేను 1999లో నేను ఆంధ్రభూమికి స్వాతి బుక్కి సీరియల్ రాశాను. స్వాతి బుక్కి సీరియల్ రాశాను. ఎప్పుడు? 1999లో. ఓకే. 1999లో. అప్పుడు నేను రాజమండ్రి దగ్గర నేను ఒక లారీకి క్లీనర్గా
వెళ్ళి తర్వాత అక్కడనే మళ్ళీ డ్రైవర్ అయ్యి అక్కడే కేవీఆర్ కంపెనీలో కూడా కొన్ని ప్రజెంట్ వర్క్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇప్పుడైతే నేను ఆర్టీసీలో డ్రైవర్గా జాబ్ చేస్తాను. నిజంగా సూపర్ అండి. ఒక ఆర్టీసీ డ్రైవర్ అయ్యండి అసలు ఈ జానపద గేయాలు గుర్తుపెట్టుకొని తనకున్న కళని చేసుకోవడం కూడా చాలా గ్రేట్ అనమాట. అది మనం ఈరోజు బాలరాజు గారిని చూస్తున్నాం నిజంగా. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మామూలుగా? మాది ఒక విలేజ్ పల్లెటూరు. ఆ పల్లెటూరులో నుండి ఒక రైతు కుటుంబం. రైతు కుటుంబంలో మా నాన్న వాళ్ళు ఇద్దరు, మా నాన్న మా చిన్నాన్న, మా నాన్నకి ఒక చెల్లి, టోటల్గా ముగ్గురు. తర్వాత మా నాన్నకి మేనమామలు నలుగురు, 6 మంది. మాది ఉమ్మడి ఫ్యామిలీ. ఆ ఉమ్మడి ఫ్యామిలీలో సుమారు ఒక 40-50 ఎకరాల పొలం ఉండేది. దానిలో ఒక ట్రాక్టరు, ఒక 10-20 మంది మాకు ఇంటి దగ్గర పొలం పనులు చేసి అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని మాకు పాలేర్లు అన్నమాట. పాలేర్లు మాకు పనిచేసేవాళ్ళు అన్నమాట. 10 మంది వరకు ఉండేవాళ్ళు. ఒక 500 ఆవులు బర్రెలు ఉన్నాయి, ఒక 500 గొర్రెలు ఉన్నాయి. వీటి దగ్గరికి అంతా పనులు పనిచేసే వాళ్ళు ఉన్నారు. రోజు 200 మంది పనిచేసేవాళ్ళు. 200 మంది ఎప్పుడు ప్రతిరోజు అప్పుడు 1991-92లో. ఓకే, అప్పుడు మీతో ఉండేవాళ్ళం. అప్పుడంతా ఒక ఉమ్మడి ఫ్యామిలీగా ఉమ్మడి కుటుంబం ఉండింది. ఆ ఫ్యామిలీ తర్వాత 92లో తర్వాత ఫ్యామిలీ డివైడ్ అయిపోవడం జరిగింది. అంటే డివైడ్ అంటే ఇలాగా సెపరేట్ అయిపోయారు. సెపరేట్ 6 మంది. మా నాయనలు మామూలు నలుగురు, మా నాన్న మా చిన్నాన్న, మొత్తం 6 మంది. 6 మందికి డివైడ్ అయిపోవడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీలో అందరూ డిస్కస్ చేసిన వాళ్ళే కానీ మా పిల్లలు, మా అక్క పిల్లలు వీళ్ళు ఎప్పుడు నాకు ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు పాడింది మీరు ఏందండి, దేనికి సంబంధించిన రాగం అది యాక్చువల్గా? ఇది మనకు పల్లె జానపదాలు. సో నెక్స్ట్ నేను రీసెంట్గా ఈటీవీలో కూడా చూశాను, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెళ్ళి ఒక సాంగ్ రష్మి గారి మీద ఒక సాంగ్ అయితే పాడారు కదా. అప్పుడు ఎలా అనిపించింది ఆ హ్యాపీనెస్? సో ఆ హ్యాపీనెస్ ఇక్కడ కూడా మీరు షేర్ చేసుకోవాలి అండ్ ఆ పాట కూడా మీరు వినిపించాలి. ఖచ్చితంగా పాడతాను. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎందుకండి అంత ఇష్టం? చాలా, ఎందుకంటే ఎంతో మంది కళాకారుల్ని వెలుగు తీస్తున్నటువంటి ప్రోగ్రాము. మన మల్లెమాల గారు అసలు ఎంతో గొప్పగా ఆలోచించి కళాకారుల్ని వెలికి తీయాలి, ఎక్కడో దాగి ఉన్న పల్లెటూరులో దాగి ఉన్న వాళ్ళందరినీ బయటికి చూపించాలి అనే ఒక మంచి అద్భుతంతో, మంచి ఆలోచనతో ఆలోచించి పెట్టినటువంటి ప్రోగ్రామ్. రష్మి గారి మీద ఎందుకు పాట పాడడం మీరు అలా పాడారు? ఎందుకు అంత స్పెషల్? రష్మి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరిని అంత అందంగా ఉంటుంది, అనుకువగా ఉంటుంది, ఆలోచించి మాట్లాడుతుంది. ఓకే, మీతో బాగానే మాట్లాడారా? చాలా చాలా బాగా మాట్లాడారు. రష్మి గారికి ఆల్రెడీ రష్మి గారికి నాలో ఉన్న ప్రేమను కూడా నేను వ్యక్తపరచడం జరిగింది. చాలా మెచ్చుకునింది ఆవిడ. మెచ్చుకొని ప్రేమ అంటే ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రేమించడం చాలా అదృష్టం, మాకు సంతోషం అనేసి కూడా ఆమె పొగడం. సూపర్ నిజంగా. ఒకసారి ఆ పాట ఏందో ఒకసారి పాడతారా? శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్నదానా భలే ఉన్నదానా ఓ నెరజానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా. శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్నదానా భలే ఉన్నదానా ఓ నెరజానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా. నీ అందం చూస్తుంటే మనసు కరిగిపోతుంది, ఆహా ఆహా. నీ అందం చూస్తుంటే మనసు కరిగిపోతుంది, నీ లోపు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది, కళ్ళారని చూస్తే కళ్ళు కనిపిస్తుంది, మనసారా ప్రేమించి మనవాడమంటుంది శ్రీదేవి. ఆహా శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్నదానా భలే ఉన్నదానా ఓ నెరగానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా, నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా. ఇలా వచ్చేసింది పాట. సూపర్ అండి, నిజంగా చాలా బాగా సెట్ అయిపోయింది. పల్లవి తర్వాత చరణం, దాని తర్వాత ఇంకొక చరణం. సో ఎలా అనిపించింది అక్కడ? ఎలా మెచ్చుకున్నారు సాంగ్ పాడిన తర్వాత? నేను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ మేనేజర్స్ కి కొంతమందికి ఆ పాట వినిపించగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ వినిపించడమే కాకుండా ఇంకొక ట్విస్ట్ ఉంది. నేను హ్యాండ్ పైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనేసి నేను పచ్చబొట్టు వేయించుకున్నాను. సూపర్ అండి నిజంగా. శ్రీదేవి డ్రామా కంపెనీ హ్యాండ్ పచ్చబొట్టు వేయించుకొని ఈ పాట చూసేసరికి
వాళ్ళు చాలా థ్రిల్ అయిపోయి షాక్ అయిపోయారు. ఓహో, అది చూపించారా లైవ్ లో? చూపించారు, లైవ్ లో కూడా చూపించారు ఆల్రెడీ. ఓకే, లైవ్ లో కూడా చూపించారు. చూసాం చాలా అద్భుతంగా చాలా బాగుంది వచ్చింది. నిజంగా. అక్కడ హైపరాది గారు ఉన్నారు. హైపర్ ఆది గారు కూడా చూసి కూడా చాలా ఆది అన్న చాలా బాగా సపోర్ట్ చేశారు, మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. నాకు చాలా నా జన్మధన్యమైంది. ఎలా అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి, బయట ఎలా అనిపించింది? బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మా ఆర్టీసీలో కూడా మెచ్చుకున్నారు. ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలా మంది ఫోన్లు చేసి అడిగారు, చాలా మంది అభినందించారు. చాలా దగ్గరలో కూడా నన్ను శాల్వాతో సన్మానం చేశారు. నిజంగా గ్రేట్. చూసారా ఒక మట్టిలో మాణిక్యం ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఈటీవీలో అంత పెద్ద షోలో మన రష్మి గారి మీద వెళ్ళి ఒక పాట పాడడం, ఆమె మీద పాట క్రియేట్ చేసుకోవడం, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ అంత ఇష్టం లేకపోతే చేతి మీద పచ్చబొట్టు కూడా వేసుకోవడం, అది కూడా నేను తొందరలో ఇప్పుడే చూపిస్తాను, అది వేసుకోవడం చాలా అద్భుతం, చాలా గ్రేట్ అని కూడా చెప్పచ్చు. సో నిజంగా సూపర్ అండి బాలరాజ్ గారు. ఎవరు మీకు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని పాడేవాళ్ళు, అట్లా ఏమైనా సందర్భాలు ఉన్నాయా? నాకు మామూలుగా అంటే నాకు గద్దర్ గారే నా ఇన్స్పిరేషన్. గద్దర్ గారు, నెక్స్ట్ గోరెట్టి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ గారు. బట్ ఆయన అంటే మీరు గుర్తొస్తాను కాబట్టి ఆయన పాట ఒక్క పాట స్టార్ట్ చేద్దాం. పల్లెల్లో పనివాడా, పశువుల కాపరివాడా, సిరుజల్లు కురిసిందిరా ఓ నరుడా, భూదేవి పిలిసిందిరా ఓ నరుడా, భూదేవి పిలిసిందిరా. పల్లెల్లో పనివాడా, పశువుల కాపరివాడా, పల్లెల్లో పనివాడా, పశువుల కాపరివాడా, సిరుజల్లు కురిసిందిరా ఓ నరుడా, భూదేవి పిలిసిందిరా ఓ నరుడా, భూదేవి పిలిసిందిరా. పొద్దున్నే లేవాలే సర్ది మూట కట్టాలి, పొద్దున్నే లేవాలే సర్ది మూట కట్టాలి, కడియత తోలుకొని సేలు మడక కట్టాలి, పొంగిపోయిన బీడు లొంగిపోయేదాకా, పొంగిపోయిన బీడు లొంగిపోయేదాకా, మెత్తగా 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 దున్నాలేరా ఓ నరుడా, విత్తనము వేయాలిరా ఓ నరుడా, విత్తనము వేయాలిరా. వేసిన విత్తనము మొలకలేతేదాకా, వేసిన విత్తనము మొలకలేతేదాకా, అదునుగా నీళ్లు చూసి కాపు కాయాలన్నా, అదునుగా నీళ్లు చూసి కాపు కాయాలన్నా, ములిసిన మొలకలన్నీ పంట పండేదాకా, ములిసిన మొలకలన్నీ పంట పండేదాకా, కష్టపడి పండించారా రైతన్న, ప్రజలందరికీ అందించరా ఓ రైతన్న, ప్రజలందరికీ అందించరా. చాలా బాగా పాడారండి, నిజంగా సూపర్, మంచి టాలెంట్ ఉంది. బాలరాజు గారు, మీరు లవర్ బాయ్ అంటున్నారు కదా రష్మి గారికి, కేవలం ఒక పాట మాత్రమే రాశారా, ఇంకేమన్నా పాటలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. సుమారు రష్మి గారి పైన 5 పాటలు రాశాను. 5 పాటలు రాశారు? 5 పాటలు రాశాను. మనకి ఇప్పుడు ఇప్పించింది ఒక పాట మాత్రమే ఇచ్చారు ఛాన్స్. మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ చెప్పున్నాను, త్వరలో పిలుస్తామని చెప్పున్నారు. సో మరి రెండో పాట ఏమన్నా పాడతాను? పాడండి. పాలకుళ్ళు పాల పిట్ట, పసిడి వన్నెల కంజు పిట్ట, దీని అందాలు వర్ణించగలమా, ఓ సూపర్. ఇంతేనా? ఆ నుంచి ఫోక్ స్టార్ట్ అవుతుంది. సూపర్ అండి. చూసారా రష్మి గారు, మీకోసం మీ లవర్ బాయ్ బాలరాజు గారు ఒక మంచి చక్కటి కావ్యం, ఒక మంచి రాసి పెట్టుకున్నారు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నామండి, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాను ఫుల్. సో నెక్స్ట్ అంటే మీరు బస్ డ్రైవర్ కదా,
ఎలా అనిపించేదండి యాక్చువల్గా మీరు బస్ జర్నీ చేసేటప్పుడు పాట పాడుకునే వాళ్ళ లేకపోతే చాలా ఎవరైనా గుర్తుపెట్టి అడిగే వాళ్ళ మీరు పాటలు పాడతారు కదా ఇంతకు ముందు చేసేవాళ్ళు కదా ఎట్లా అనిపించేది ఎవరైనా అడిగే నా పాటలు చాలామంది చూసిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో బాలాజీ బెస్ట్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది చూసిన వాళ్ళు నా ఫ్యాన్స్. ఓకే ఓకే తర్వాత నేను బస్సులో కూడా నేను పెన్ డ్రైవ్లో వేసి నా బస్సులో నేను బెంగళూరు తిరుపతి సూపర్ లగ్జరీ తిరుగుతాను. అలాగే కాణిపాకం తిరుపతి తిరుగుతూ ఉంటాను. ఓకే అందులో కూడా నా వీడియోలు మాత్రమే పెన్ డ్రైవ్లో పెట్టి బస్సులో కూడా వేస్తూ ఉంటాను. బస్సులో ఆడియన్స్ మామూలుగా యాత్రికులు ఎవరన్నా యాత్రికులు చాలా మంది చూసి కొంతమంది అయితే నాతో కూడా సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉన్నారు. అస్సలు నా ఫోన్ నంబర్లు తీసుకునే వాళ్ళు చాలా అస్సలు సంతోషం అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే బస్సుని కూడా పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తాను. మీరు మామూలుగా మూవీస్ ఏమన్నా షో చేశారా? మూవీస్ చేశాను, చాలా మూవీస్ చేశాను. ఏ సినిమాలండి? శ్రీమంతుడు మహేష్ బాబు గారిది శ్రీమంతుడు మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేయడం చేశారు. ఏ రోల్ చేశారండి? అది బస్సులో నుంచి మహేష్ బాబుకి సైకిల్ దించేసి బస్సులో దాంట్లో డైలాగ్ కూడా పెట్టారు, కానీ ఆ డైలాగులు ఎందుకో మిస్ అయినాయి. కానీ ఆయనతో కనిపించారా స్క్రీన్ మీద? కనిపించాను, శ్రీమంత్ కనిపించాను. యాక్చువల్గా మహేష్ బాబు గారు అంటే ఆయనతో కనిపించడమే చాలా గ్రేట్, చాలా గ్రేట్. నాకు చాలా వండర్ఫుల్ గా అనిపించింది. భరత్ అనే నేలలో చేశాను. భరత్ అనే నేలలో వచ్చి కొద్దిగా ఫైట్ సీన్ లో చేసాము. ఫైట్ సీన్ లో చేసాము. మళ్ళా ఒక దగ్గర ధర్నా సీన్ లో ఉంటే అక్కడ కూడా చేసాము. కానీ ఆ ఫైట్ సీన్ లో ఉండింది మాత్రం దాన్ని తీసేశారు. ఆ ఫైట్ సీన్ లో ఉంటే మాత్రం నాకు బాగా అనిపించింది, బాగా పేరు వచ్చిండేది. ఆ ఫైట్ సీన్ లెంత్ ఎక్కువ అవడం వల్ల. ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పుడు దాకా? యాక్చువల్గా ఇప్పటికి సుమారు ఒక 6 సినిమాలు చేశాను. 6 సినిమాలు చేశాను. సీరియల్ ఒక 4-5 సీరియల్ చేశాము. రీసెంట్ గా వచ్చి అమృతవర్షిణి సీరియల్లో కూడా లాయర్ గా కూడా చేశాను. యాక్చువల్గా చూసాను నేను ఆ క్యారెక్టర్ సీరియల్స్ లో, జెమినీ టీవీలో వచ్చింది. బాగా అనిపించింది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. మీ ఆవిడ ఏమనే వాళ్ళు యాక్చువల్గా సపోర్ట్ చేసేవాళ్ళ? వాళ్ళు సపోర్ట్ అయితే ఒకప్పట్లో సపోర్ట్ చేయలేదు, కొంచెం ఇబ్బంది పెట్టారు. ఫ్యామిలీ మొత్తం ఏంది పాటలు పాడుతున్నారు ఏంది యాక్చువల్గా పెట్టారు. ఓకే. తర్వాత నేను 2004 నుంచి ఎఫ్ఎంలో రేడియో స్టేషన్లో, తర్వాత ఎఫ్ఎంలో కూడా ఆల్రెడీ నాకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఎఫ్ఎంలో సుమారు ఒక 100 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మీ పిల్లలు? మా పిల్లలు పెద్ద అబ్బాయి వచ్చి బెంగళూరులో చదువుతున్నాడు. బెంగళూరులో చదువుతున్నాడు. పాప వచ్చి మదనపల్లి నవోదయలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చిన్న అబ్బాయి వచ్చి 9th క్లాస్ భాష్యంలో కళాశ్రీ భాష్యం స్కూల్లో చదువుతున్నారు. పిల్లలు అయితే మంచి చదువులు చదివిస్తున్నారు, అంతా దూరంగానే చదువుతున్నారు. 2 నవోదయ వచ్చింది. పెద్ద అబ్బాయికి జవహర్ నవోదయ వచ్చింది. 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మదనపల్లి నవోదయలోనే చదివాడు. మీకుండే టాలెంట్ మీ పిల్లలకి ఎవరికైనా ఉందా? యాక్చువల్గా మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ముగ్గురికి ఉంది. పెద్ద అబ్బాయి వచ్చి కెమెరా ఎడిటింగ్లో ఒక మంచి కెమెరా బాగా తీస్తాడు, ఎడిటింగ్ బాగా చేస్తాడు, స్క్రిప్ట్లు కానీ స్టోరీని కానీ బాగా మలుస్తాడు. యాక్చువల్గా మీకు ఉపయోగపడతారు అనమాట మీ పెద్ద? ఉపయోగపడ్డాడు, ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడా? చేస్తాడు. ఆల్రెడీ నా చాలా వీడియోలు తీసాడు అబ్బాయి. మా అబ్బాయి తీసి మా అబ్బాయి ఎడిటింగ్ చేసుకుంటారు అనమాట. అమ్మాయిలంతా మోసగాలే అనే పాటని మా అబ్బాయి పాడారు. అమ్మాయిలంతా మోసగాలే అంటూ గోలిమార్లో సినిమాలో నుంచి గోపిచంద్ గారిని హీరోయిన్. చాలా కొత్తగా ఉంది పాట, ఒకసారి పాడతారా? పాడండి. అమ్మాయిలంతా మోసగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టేట్లో ముంచేసిపోతారే, మీరు కూడా అంతే, అబ్బబ్బబ్బ మీరు కూడా అంతే, మీరెన్ని చెప్పినా ఏది చేసినా అదంతే మరే, అమ్మాయి బుద్ధి కుక్క తోక లాంటిది, అబ్బాయి మనసు వెన్న పూస లాంటిదే, మీరెన్ని చెప్పినా ఏమి చెప్పినా అదంతే మరే, అమ్మాయిలంతా మోసగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లో ముంచేసిపోతారే, మీరు కూడా ఇంతే.
సూపర్ అండి. నిజంగా ఆ గోలీమార్ సినిమాలో ఆ అమ్మాయి అబ్బాయిల గురించి పాడుతుంది, మీరు అమ్మాయిల గురించి పాడారంటే ఇది ఖచ్చితంగా అబ్బాయిలకి తగులుతుంది, ఖచ్చితంగా అమ్మాయిలకి తగులుతుంది కూడా. చాలా మంది అమ్మాయిలు ఈ పాట పెట్టంగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమండి మేమేం మోసం చేసామండి అని కూడా కామెంట్లు పెట్టారు, అడిగారు. అమ్మ అదేదో లేదు, ఏదో సరదా కోసం చేశానని చెప్పి చెప్పడం జరిగింది. 96లో శ్రీకాళహస్తి ద్వారకా లాడ్జిలో ఒక ఫంక్షన్ జరుగుతా. అది మన పార్టీ గద్దర్ గారి పార్టీ తరపున, గద్దర్ గారి పార్టీకి పార్టీకి 96లో వెళ్ళారు. 96లో సూపర్ వెళ్ళి అక్కడ స్టేజీ పైన ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే స్టేజీ పైకి వెళ్ళి పాట పాడాను. ఏం పాట పాడారండి ఆ సందర్భాల్లో? అప్పుడు దిగులు పడకురా సహోదరు అనే పాటని అప్పటికప్పటికి నన్ను బలవంతంగా స్టేజ్ ఎక్కించారు కొంతమంది. ఎవరు? గద్దర్ గారు ఎక్కించారు లేకపోతే? గద్దర్ గారు రాలేదు. ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న సందర్భంలో కొంతమంది నన్ను, మాకు తెలిసిన వాళ్ళు, నువ్వు పాటలు పాడతావు కదా, నువ్వు వెళ్ళి స్టేజ్ ఎక్కువ పాడు అని చెప్పేసి. ఒకసారి పాడతారా? పాడతాను ఖచ్చితంగా. పాడండి. అన్నరా అన్నరా అన్నర పెద్దన్నరా అన్నలకు కన్నీళ్లకు కడగా చూపేయి అన్నరా, ఈ అన్నంటే ఎవరనుకుంటున్నావురా, ఈ అన్నంటే ఎవరనుకుంటున్నావురా, యమ్మా ఆహా. రోజంతా పని చేస్తే 20 రూపాయలు ఇచ్చరా, 20 రూపాయలు ఎత్తుకొని బసికి నేను ఇల్లొస్తే ఇక ఛార్జీలకు మిగలలేదు సోదరా, ఇలా పూట ఎలా గడపాలి సోదరా, యమ్మా ఆహా. ఇలా పాడాను పాట. అప్పుడు ఆ స్టేజీ ముందున్న వాళ్ళంతా కెమెరామెన్ అంతా వచ్చి నేను భయపడి మొదటిసారి పాడిన పాట అది స్టేజీ పైన. అప్పుడు గద్దర్ గారు ఉన్నారు. ఏమన్నారు ఆయన? అక్కడ స్టేజీలో లేరు, కానీ ఆయన ఆ తర్వాత ఆ వీడియోలు ఆ పాటలన్నీ గద్దర్ గారి దగ్గరికి వెళ్ళాయి. ఆయన విన్నాడు, చూశారు. కలిసారా ఎప్పుడైనా గద్దర్ గారిని? చాలా సార్లు కలిసారు గద్దర్ గారిని. ఫోన్లో కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. బాలరాజు నన్ను నా తమ్ముడు అని చెప్పి బాగా పలకరించేవారు. ఆయన చాలా బాగా పరిచయం వ్యక్తి. నేను ఫోన్ చేస్తే కూడా చాలా పలకరించే, తన తమ్ముడు బాగున్నావా అని చెప్పి బాగా పలకరించేవారు. నాకు అసలు ఆయన దగ్గర నిలబడుకుంటే చాలు, ఆటోమేటిక్గా పాటలే కాదు ఆయన ఉగ్రరూపం కూడా వచ్చేస్తుంది. ఈ సందర్భంగా నేను ఆయనకి ఇదే నా జోహార్లు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో అడుగుదాం మనం. యాక్చువల్గా ఇప్పుడు ఉంటాయి కదా, మీరు పాటలు పాడుకుంటూ ఇట్లా పని చేసుకుంటూ, అలాగే మీ ప్రొఫెషన్ని మీరు పాటలు ఏం చేస్తున్నా ప్రజెంట్ ఉంది కదా, ఎప్పుడైనా బాధపడ్డారా? ఎవరన్నా ఎట్టకారం చేశారా, వెక్కిరిచ్చారా? అరే వీడికి ఎందుకు, నీకెందుకు ఇట్లా ఎవరన్నా అంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా చాలామంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వేం రాస్తావు, నువ్వు రాసే పాట ఇలా కాదు, అలా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఇలా ఉండాలని చాలా మంది కామెంట్ చేశారు. కానీ నేను కామెంట్లు యాక్చువల్గా వస్తే బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, కానీ వచ్చాయి. నా ఎదురుగానే కూడా అడిగారా నీకెందుకురా అసలు పని బాట చూసుకోకుండా, ఇట్లా కూడా అడిగారు. చాలా డబ్బులు కూడా నేను పోగొట్టుకున్నాను. చాలా ప్రోగ్రామ్స్, 100 ప్రోగ్రామ్స్ చేసి అక్కడికి వెళ్ళి ఇంట్లో 2 ఉంగరాలు కుదవబెట్టి, నా ఫ్రెండ్ నేను రాము అని నా బెస్ట్ ఫ్రెండ్, వాడు నేను ఇద్దరం కలిసి 2 ఉంగరాలు కుదవబెట్టేసి చెన్నైకి సీరియల్ రాసుకో ఉంటే, దున్నేవాడిది భూమి అనే సీరియల్ రాసుకున్నాను. పెళ్లి కళ, జీవితంలో జీవిత చరిత్ర. గోరెట్టి వెంకన్న గారు అసలు ఆయన తలుచుకుంటే ఆయన పాట అంటే నాకు చాలా ప్రాణం. వాళ్ళ పాటే గోరెట్టి వెంకన్న గారి పాట ఏమైనా పాడగలరా? నేను పాడతాను, బ్రహ్మాండంగా పాడతాను. ఓరోరి దొరగాడ రైతుల పాలిట సినిగాడ, రైతుల కష్టాన్నంతా దోచుకుంటున్నోడా, పొద్దుబారడెక్కేలోగా మట్టిలో నిన్ను తొక్కేస్తాం, మా రైతులంతా ఏకమయ్యే తరిమి నిన్ను కొడతాం. ఓరోరే దొరగాడా
ఓరోరే దొరగాడ రైతుల పాలిట శనిగాడ రైతుల కష్టాన్నంతా దోచుకుంటున్నోడా ఏ పొద్దు బారడెక్కేలోగా మట్టిలో నిన్ను తొక్కేస్తాం మా రైతులంతా ఏకమయ్యే తరిమి తరిమి నిన్ను కొడతాం ఓరోరే దొరగాడా మేము నిద్రలేసి మేము దుక్కి దున్ని చినుకల కోసం ఆకాశంపై ఆకాశంపై ఎగచూసితిమి ఆ వానా దేవుడు కరుణించాడు చిటపట చినుకులు కురిపించాడు ఆ నారు పోసి నీరు పెట్టి పెంచిన నారు పెరికేశాము ఆ నాటులు నాటి కలుపులు తీసి పంటలు బాగా పండించాము మా పంటల ఎరువుల మందుల కోసం అప్పులు ఇచ్చి లెక్కలు రాసి నా కొడక కొలిచిన మా ధాన్యమంతా వడ్డీలకు జమ కడతావా అసలు ఇంకా తీరలేదని పనిలోకి రమ్మంటావా ఏ పొద్దుబారడెక్కేలోగా మట్టిలో నిన్ను తొక్కేస్తాం మా రైతులంతా ఏకమయ్యే తరిమి నిన్ను కొడతాం సూపర్ అని ఈ పాట అసలు నా సొంతంగా గోరెట్టి వెంకన్న గారిని దృష్టిలో పెట్టుకున్నట్టు రాసినటువంటి పాట ఈ పాట సేమ్ అసలు ఆయన గోరెట్టి వెంకన్న గారిని సేమ్ వచ్చితే మాకు లైవ్లో చూసినట్టు ఉంది అలా నిజంగా చాలా సూపర్ అండి చాలా గ్రేట్ అసలు అసలు నాకు అసలు ఒక్కోసారి నేను రాసిన పాటలు నేనే తలుచుకుంటే అసలు నేను ఈ పాట అనిపిస్తుంది నేనేనా అనిపిస్తుంది అసలు నాకే తెలియదు అసలు నేను ఇంత అద్భుతంగా పాట రాయగలను పాడగలను అనేది నాకే అర్థం కాదు అంటే ఈ మధ్య రీసెంట్ గా ఒక పాట వదిలాను ఎవరున్నా లేకున్నా జగమంతా ఏమైనా కాలం ఆగిపోదులే ఓయమ్మ మరణం రాకపోదులే కలియుగము పుట్టింది కామంతో రూపమిది ఆగమంటే ఆగదిది ముళ్ళ పొదగా అల్లినది ఎన్నెన్నో జన్మలై తరతరాలు మారును ఓకే పుట్టిన కొద్ది రోజులకు బాల్య వయసు దాటింది పెరుగుతూ మధ్యలో యవ్వనం సోకింది ఆరగించకుండా ఉంటే ముసలితనం రాకపోదు యవ్వనం ఆగిపోదులే ఓయమ్మ మరణం రాకపోదులే అనే పాటని నేను రాసి మీరే రాశారా నేనే రాశాను ఒకసారి పాడగలుగుతారు ఎవరున్నా లేకున్నా జగమంతా ఏమైనా కాలం ఆగిపోదులే ఓయమ్మ మరణం రాకపోదులే ఈ జగమంతా మరణం రాకపోదులే కలియుగము పుట్టింది కామంతో రూపమిది ఆగమంటే ఆగదిది ముళ్ళ పొదగా అల్లినది ఎన్నెన్నో జన్మలే తరతరాలు మారును కాలం ఆగిపోదులే ఓయమ్మ మరణం రాకపోదులే ఈ జగమంతా మరణం రాకపోదులే నిజంగా ఇది జీవితానికి సంబంధించిన పాట రాశారు 100%. సో ఇది ఛాన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వస్తే ఖచ్చితంగా పాడతారు ఖచ్చితంగా పాడతారు. సో ఇది ఖచ్చితంగా జనాలు తెలుసుకునేటువంటి మంచి అద్భుతమైన గేయం. ఇంతటికీ మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ ఎలా వచ్చింది? శ్రీదేవి డ్రామా కంపెనీలో 4 సంవత్సరాలు ట్రై చేశాను. 4 సంవత్సరాలు ట్రై చేస్తూ ఉన్న క్రమంలో నేను మాకు ఒక రామకృష్ణ సార్ అని ఒక ఆయన పరిచయం అయ్యారు, ఆర్కే గారు. ఆయన ద్వారా నేను మలిమాల ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ప్రదీప్ గారు ఇంకొక యాంకర్ ప్రదీప్ గారు కాదు, అక్కడ మేనేజర్ గారు ఒక ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళకి సాంగ్స్ చూపి వినిపించి చేస్తే తర్వాత డైరెక్టర్ గారు చూసి దాన్ని అవకాశం ఇచ్చారు. శ్రీనివాసరావు గారు అనేసి ఆయనకి లైవ్ లో వాళ్ళకి పాడి వినిపించారా? లైవ్ లో పాడి వినిపించాను. ఆ సాంగ్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. సో నిజంగా చాలా గ్రేట్. మీరు మట్టిలో ఇక్కడి నుంచి ఒక మట్టిలో పుట్టి ఒక మాణిక్యం లాగా ఈటీవీలో వెళ్ళి చేయడం, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా మంది షోస్ ఆఫ్ టాలెంట్స్ అనమాట, చాలా మంది చూపిస్తారు. అందులో నాకు ఫస్ట్ రావడం కూడా పిలిచి రష్మికి లవర్ బాయ్ గా చేయాలి అని నాకు చెప్పారు. లవర్ బాయ్ గెటప్ లో రమ్మన్నారు. బాగా యూత్ లాగా లవర్ బాయ్ లాగా మీరు గెటప్ చేంజ్ చేస్తారు. రష్మి గారు ఫుల్ షాక్ అయ్యారు. చాలా నాకు చాలా సంతోషం. అసలు రష్మి గారికి అంత పెద్ద యాంకరు, అంత పెద్ద అందమైన అమ్మాయి, అచ్చ తెలుగు పాలకొల్లు పాలపెట్ట, పడుచు ఉన్నెల పడుచు ఉన్నెల కౌజు పెట్ట అనేసి ఆమెని కూడా వర్ణించడం జరిగింది. అనసూయ గారి మీద ఒక సాంగ్ రాశాను. అనసూయ గారి మీద రాశాను. తర్వాత ఇంద్రజ గారి మీద కూడా 2 పాటలు రాశాను. ఎక్కువ ఆవిడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 2 పాటలు రాశాను. ఇంద్రజ గారి మీద చాలా బాగుంటాయి.
డి రామానాయుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా ఓకే. నాకు ఆల్రెడీ నేను వెంకటేష్ గారికి, సురేష్ అన్న గారికి నేను వినిపించడం జరిగింది. వినిపించారా? డి ఏమన్నారండి? రామానాయుడు గారు చాలా మెచ్చుకున్నారు. ఆయన 14 భాషల్లో సినిమాలు తీశారు. సినిమా ఇండస్ట్రీనే ఒక అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. ఎంతో మంది కళాకారులకు, ఎంతో మంది హీరోలకు, ఎంతో మంది హీరోయిన్లకు, ఎంతో మంది డైరెక్టర్లను తయారు చాలా మందికి లైఫ్ ఇచ్చారు. చాలా మందికి లైఫ్ ఇచ్చారు. సో ఇంతవరకు ఏదో అన్నారు కదా మీరు టాటూ అని, ఒకసారి మన వ్యూవర్స్కి చూపించండి. సో యాక్చువల్గా ఇష్టమైన హీరో పేరు వేసుకుంటారు, హీరోయిన్ పేరు వేసుకుంటారు, బట్ షో పేరే ఆయన చేతి మీద వేసుకున్నారు. అంటే ఇది చాలా విచిత్రం అండ్ అద్భుతం కూడా. చూసారా? ఒకసారి చూపించండి. శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా గ్రేట్. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి నాకు ఎంతోమంది కళాకారుని నేను కూడా అదే ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా కొత్త వారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నాను. చాలా మందికి అవకాశం ఇస్తున్నాను. ఓకే. ఇంట్రొడ్యూస్ ఛానల్ పేరండి? నా ఛానల్ పేరు బాలరాజు బెస్ట్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్లో చూస్తే ఎవరు చూసినా కూడా సరే ఎక్కువ కొత్త వాళ్ళే కనబడుతూ ఉంటారు. సాంగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ప్రతి యాక్టింగ్ కావచ్చు, వాళ్ళందరికీ కొత్త వారికి అవకాశం ఇస్తుంటాను. సో ఫైనల్గా మీరు ఫోక్ సాంగ్స్ అన్నీ పాడారు. ఇంకా నెక్స్ట్ మన సినిమా పాటలు ఏమన్నా అవగాహన ఉందా? ఏమైనా ఐడియా ఉందా? సినిమా పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సినిమా పాటలు సినిమా పాటలు అంటే ఎవరు పాటలు ఎక్కువగా పాడేవాళ్ళు? నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం. ఆ ఓల్డ్ సాంగ్స్ లో ఏమన్నా ఒక పాట పాడండి. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. సూపర్ అండి. బాలరాజు గారు, మాకైతే చాలా బాగా అనిపించింది మీ టాలెంట్. అసలు మన గద్దర్ గారిని, గోరెట్టి వెంకన్న గారిని సేమ్ మిమ్మల్ని చూసినట్టే ఆ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బట్ నిజంగా ఒక మంచి టాలెంట్ ఈరోజు మేము ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ మీ టాలెంట్ అనేది కూడా 10 మందికి తెలుస్తుంది, మీకంటూ ఒక రోజు కూడా తెలుస్తుంది మన రస్తా టీవీ ద్వారానే. ఖచ్చితంగా సపోర్ట్ కూడా, ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఉంటాయి. అలాగే మీ సాంగ్స్ అనేటికి పబ్లిక్ కూడా వెళ్తాయి. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ రస్తా టీవీ ఛానల్ వాళ్ళు కళ్యాణ్ గారు, కెమెరామ్యాన్ కళ్యాణ్ గారు, అలాగే యాంకర్ ప్రజ్వల్ గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి నా గురించి మొత్తం వాళ్ళ ఛానల్ ద్వారా ప్రజలకందరికీ తెలియజేసి నన్ను బాగా పరిచయం చేసినందుకు నేను ఆ రస్తా టీవీ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ చూసి బాగా ఫుల్గా ఇంకా ఇలాంటి ఛానల్ని, మాలాంటి కళాకారుల్ని చూపిస్తున్నటువంటి ఛానల్ని మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మాలాంటి పేద కళాకారుల్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఛానల్ని బాగా ఫుల్గా సపోర్ట్ చేయండి. అలాగే నా పాటలు మీకేమన్నా కావాలనుకుంటే సినిమాలకు కానీ, లేదా ఒక సీరియల్స్ కానీ, లేదంటే ఇంకా వేరే ఇతర కార్యక్రమాలకు కానీ, ఎనీవే ఏ సెంటిమెంటల్ పరంగా అయినా సరే, ఒక ఫోక్ పరంగా అయినా సరే, ఒక సినిమా పరంగా అయినా సరే, ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి మీకు ఏ సందర్భంలో ఎలా సాంగ్స్ కావాలన్నా కూడా సరే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే రాసిన పాటలు ఉన్నాయి, రాయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు నా నంబర్ని అయితే మన ఛానల్ వాళ్ళు ఈ ఛానల్లో మనకు స్క్రీన్ మీద ఇస్తుంటారు. నాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి రస్తా టీవీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈరోజు బాలరాజు గారు ఒక మంచి మట్టిలో మాణిక్యాన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన రస్తా టీవీలో. సో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడు వస్తారో కూడా తెలీదు. సో వచ్చిన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటూ, సో ఆయన డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద కూడా ఒకసారి ఇస్తాము, ఒకసారి చూసి ఆయన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ బాలరాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.